గురుగారు, ఇందాక మీరు అన్నారు పరిసరాల వాస్తు అనేది కూడా మన ఇంటి లేదా స్థలం వాస్తు మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని. సో మన ఇంటి వాస్తు అయితే మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. మన చుట్టూ ఉండే వాస్తు దోషాలకి మరి పరిహారం ఏంటి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిసరాల వాస్తు దక్షిణంలో మనకు మన ఇంటి కంటే మెరకలో ఉండాలి, ఉత్తరంలో మనకంటే కొంచెం పల్లం ఉండాలి, పడమరలో కూడా మనకు కొంచెం మెరక ఉండాలి, తూర్పులో పల్లం ఉండాలి. అంటే ఆ ఏరియా స్వభావం అలా ఉండాలి ఏమో. అలా ఉన్నప్పుడు ఏంటంటే పరిసరాలు బాగా సహకరిస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం ఎత్తులో ఉండి మనకు దక్షిణము నైరుతి అంత పల్లంగా ఉందనుకోమ్మా, అప్పుడు వాస్తు అనుకూలమైన సత్ఫలితాలు ఇవ్వదనమాట. అక్కడ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లం ఉంటాయనమ్మా, ఇప్పుడు ఈశాన్యం ఎత్తుండి నైరుతి డౌన్ ఉన్నప్పుడు అమ్మా భయంకరమైన ఆర్థిక ఇబ్బందులమ్మా. అంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ స్థాయి తగ్గట్టుగా ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి. అలా కాకుండా వాయుమూల బాగా ఎత్తు అయిపోయి ఆగ్నేయం డౌన్ అయిపోయింది అనుకోమ్మా, శత్రువుల బాధ. శత్రువులు అంటే తెలుసు కదమ్మా, అనవసరంగా శత్రువులు అవుతుంటారు ప్రతి ఒక్కరు అనమాట. ఏ తప్పు చేసినా ఏ చేయకున్నా అవసరమని అంటే పని ఉండి కల్పించుకొని శత్రువులు అవుతుంటారమ్మా. ఇలా అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ పరిసరాల నుంచి వచ్చే ఎఫెక్ట్సే కదమ్మా. అందుకని ఇలాంటి ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ వాస్తు వక్రతలు అంటారు. స్థల ఎన్నిక చేసుకునేటప్పుడు ఇవన్నీ మనం చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. ఇప్పుడు స్థలం దొరకదు అనుకుంటే అమ్మ 1 కిలోమీటర్ దూరం పోతే దొరకవచ్చు, అంతే కదమ్మా. మనం బాగుండాలి, మనకు 100 తరాలు మనకు బాగుండాలని మనం ఆలోచనతో ఒక నిర్మాణం చేసుకోవాలి. కానీ ఈ ఒక్క రోజు కోసం మనం నిర్మాణం చేసుకోవట్లేదు కదమ్మా. ఒకవేళ ఇలా కట్టి ఉన్నారనుకోండి, అప్పుడు ఆ దోషాన్ని నివృత్తి మనం ఏదైనా సవరణ చేయలేం. కాకుంటే ఆ దోషాలు మనకు మన కుటుంబానికి అంటే ఈ అకారణ శత్రువులు నివారణ అంటే అంతే కదమ్మా. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇలాంటి అంటే వాస్తు నుంచి వచ్చే ఇబ్బందులను కూడా మన అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేయొచ్చు.